హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా వెళ్ళేది గ్రౌండ్కి కాదు, ప్లే జోన్కి. వాళ్ళకి తెలియదు, సర్ప్రైజింగ్గా తీసుకెళ్ళాము. హే, ఫైనల్గా వచ్చేసాం కిడ్స్ ప్లే హబ్. చూడంగానే ఇంకా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడాలి అసలు. అది రికార్డ్ చేయలేకపోయాను. సాక్స్ తీసుకొని అది సాక్స్ వేసుకునేదాకా మనోటి అస్సలు ఆగట్లేదు షుగర్. ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళి ఆ బాల్స్ దాన్ని ఆడదామా అని. చూడండి, వాళ్ళ డాడీ వేస్తున్నా అసలు ఆగకుండా గుంజేసుకుంటున్నాడు వాడి సాక్స్. వేస్తావని నువ్వు ఇంకెంతసేపు చేస్తావు అని ఫీలింగ్ వాడి. వీక్ష పాప మాత్రం సైలెంట్గా తన సాక్స్ తను వేసుకుంటే తన దాది వచ్చి తనకి హెల్ప్ చేసింది. ఫైనల్లీ తను వేసుకోవడం అయిపోయింది. వెళ్ళడంతోనే జంపింగ్ జోన్, బౌన్స్ జోన్కి వెళ్ళింది. అక్కడ 2 జంపులు చేయంగానే కింద పడిపోయింది. దెబ్బ తగిలినట్టుంది. ఇలాంటి టైంలో చెప్పదు తగిలింది అని, ఎందుకంటే ఆడనివ్వం కాబట్టి. అక్కడ నుంచి సైలెంట్గా ఇంకా బయటకు వచ్చేసింది. ఆ ప్లే జోన్లో యాక్చువల్లీ స్టాఫ్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు, గైడ్ చేస్తున్నారు ప్రాపర్గా, టేక్ కేరింగ్, ఎలా ఆడాలి ఏంటి అని. మంచిగా అనిపించింది, ఫ్రెండ్లీగా ఉన్నారు స్టాఫ్ కూడా. ఓకే, మనం ఒకవేళ పేరెంట్స్ ఆర్ గార్డియన్ ఎవరైనా వచ్చినప్పుడు హెల్ప్ చేయడానికి లోపలికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. బట్ మనకు కూడా పేర్ ఆఫ్ సాక్స్ ఉండాలి, సో అది వేర్ చేసుకొనే వెళ్ళాలి. కిడ్స్కి కూడా మనం ఇంటికాడ నుంచి సాక్స్ తీసుకొని వెళ్ళొచ్చు. బట్ మాకు అది తెలియక మేము డైరెక్ట్గా వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక పర్చేస్ చేసాము. సో 1 or 2 పర్సన్స్ లోపల హెల్ప్ చేయడానికి వెళ్ళినా వాళ్ళకు కూడా మ్యాండేటరీ. సో అన్ని సాక్సెస్ తీసుకోవడం, ఇంట్లో ఉన్న సాక్స్ తీసుకొని వెళ్ళడం బెస్ట్ ఆప్షన్. అక్కడికి వెళ్ళి అక్కడ పర్చేస్ చేయడం కన్నా ఏ సాక్స్ అయినా వాళ్ళు అలౌ చేస్తున్నారు. డే కేర్ కూడా అండి? ఎలా అది? 1500 పర్ మంతా? ఇన్స్టాలో చూసే వచ్చాము మేము. అంటే ఎప్పటి నుంచో ఆ రీల్స్ సేవ్ చేసుకున్నాను. అత్తమ్మ వాళ్ళు వస్తే ఇంకా అలా. బాగుందా? థమ్స్అప్ చెప్పు, థమ్స్అప్. ఆర్య జంప్, అలా కాదు, అక్కడికి వెళ్ళు, జంప్ చేసుకుంటారు. ఇక్కడ ఆర్య, అక్కడ సి నుంచి జంప్ చేసుకుంటారా? జంప్, దాని మీద జంప్ చేయి. అక్కడ కాదురా, ఇక్కడ.
మ్యూజిక్ వచ్చిందా మళ్ళీ? మా అత్తమ్మ భలే అందంగా కనిపిస్తున్నారు కదా, నేనే రెడీ చేశా. దట్ క్రెడిట్ ఆల్ బిలాంగ్స్ టు మీ. మా అత్తమ్మ కూడా సైలెంట్గా మంచిగా రెడీ అయ్యారు. ఈసారి ఏదైనా వీడియో చేద్దాం, గెట్ రెడీ విత్ అత్తమ్మ.
కిడ్స్‌కి అయితే ఫేవరెట్ సాంగ్స్ పెడుతున్నారండి ప్లే జోన్‌లో. ఆ పాప చూడండి డాన్స్ ఆప్‌కో లేకే భలే చేస్తుంది కదా డాన్స్. వాళ్ళకి నచ్చే సాంగ్స్ కిడ్స్‌కి ఎలాంటివైతే నచ్చుతాయో అలాంటివే సెలెక్ట్ చేసి మరీ పెడుతున్నారు. మొత్తానికైతే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్లే జోన్‌లో. మొత్తానికి ఆడేసి అయితే అలసిపోయారు. ఇంక మా పాప ఇంతసేపు పెయింటింగ్ చూడలే. ఆమెకు పెయింటింగ్ పిచ్చి అసలు. ఇక వచ్చి ఇప్పుడు పెయింటింగ్ స్టార్ట్ చేసింది. అంతలో ఆర్య వచ్చాడు. పక్కన చిన్న పాప ఏమో స్లైమ్‌తోనో ఏదో ఆడుతుంది. వాడికంటే అదే కావాలంట. నన్ను అడిగాడు. నేనేం సైలెంట్‌గా మాట్లాడకపోయేసరికి వెళ్ళి వాళ్ళ దాదికి కంప్లైంట్ చేస్తున్నాడు. అది కావాలి అని అంటే ఇంకా ఉన్న దాంట్లో ఏదో తీసిచ్చింది మా అత్తమ్మ. కిడ్స్ అంతే, అక్కడ పక్కన మంచిదున్నా వద్దు, పక్కన పాప ఏదైతే ఆడుతున్నారో అదే కావాలన్నట్టుగా ఉంటారు. साइज सांबार చేయించు दुसरలేదు. మా అత్తమ్మకి ఏమైనా బోర్ కొడుతుందేమో అని సరదాగా నేను తన్ని కూడా ట్రై చేయమన్నాను. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా అని చెప్పి తను కూడా కాసేపు అలా ట్రై చేసిందండి. చామ్ చామ్ లుక్ ఎట్ ఇయర్. గేమ్స్ టైం 1 అవర్ అయితే అయిపోయిందండి. టైం అయిపోయింది. ఫొటోస్ దిగేసాము, వీడియోస్ తీసేసుకున్నాము. ఇంక రిటర్న్ అయిపోయాం. రిటర్న్ అయ్యే ముందు పిల్లలకి కొబ్బరి బొండాలు తాగిచ్చేసి బ్యాక్ టు హోమ్. బాయ్.